మీకా గ్రంథము అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు. ప్రభువు ఇశ్రాయేలీయులను గూర్చి చెప్పునది వినుడు. పర్వతముల సాక్షిగా నీవు లేచి నీ అభియోగము వినిపింపుము. కొండలు తిప్పలు నీ పలుకులు ఆలించునుగాక. భూమికి శాశ్వత పునాదులగు పర్వతములారా, మీరు ప్రభువు అభియోగమును వినుడు. ప్రభువు తన ప్రజలపై నేరము తెచ్చెను, వారి మీద ఫిర్యాదు చేసెను. ప్రభువు ఇట్లనుచున్నాడు, నా ప్రజలారా, నేను మీకేమి కీడు చేసి తిని? నేను మిమ్మెట్లు విసిగించి తినో చెప్పుడు. నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చి తిని, బానిసత్వం నుండి మిమ్ము విడిపించి తిని, మిమ్ము నడిపించుటకు మోషే, అహరోను, మిరియాములను పంపి తిని. నా ప్రజలారా, మోవాబు రాజైన బాలాకు మీకేమి కీడు చేయగోరెనో, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును సంభవించిన దానిని బేయేరు పుత్రుడైన బాలాము అతనికి ఏమి చెప్పెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు మిమ్ము రక్షించుటకు నేనేమి చేసితునో మీరు గ్రహింతురు. మహోన్నతుడైన దేవుణ్ణి పూజించుటకు వచ్చినప్పుడు నేనేమి తీసుకొని రావలెను? ఏడాది దూడలను దహనబలిగా కొని రావలెనా? వేల కొలది పొట్టేళ్లను, 10,000 నదుల ఓలివు తైలమును కొని వచ్చినచో అతడు సంతుష్టి చెందునా? నేను చేసిన పాపములకు ప్రాయచిత్తముగా నా జ్యేష్ఠ కుమారుని బలిగా అర్పింపవలెనా? ఓయ్, మేలైనదేదో ప్రభువు నీకు తెలియచేసియే ఉన్నాడు. నీవు న్యాయమును పాటింపుము, కనికరముతో మెలగుము, నీ దేవుని పట్ల వినయముతో ప్రవర్తింపుము. ఇదియే కదా ప్రభువు నీ నుండి కోరుకొనున్నది. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యోహాను సువార్త అధ్యాయము 20 పరిశుద్ధ వచనములు 1, 2 మరియు 11 నుంచి 18 వరకు. ఆదివారము తెలతెల వారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తికొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. కాని మరియమ్మ సమాధి యొద్ద నిలుచుండి ఏడ్చుచుండెను. అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా 2 దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు, తల వైపున ఒకరు, యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి. అమ్మా, ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరుగను అని ఆమె చెప్పాను. అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి యేసు నిలువబడి ఉండుటను చూచెను. కాని ఆమె ఆయనను గుర్తింపలేదు. యేసు ఆమెతో, అమ్మా, నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను. ఆమె ఆయనను తోటమాలి అని భావించి, అయ్యా, నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో చెప్పుము, నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను. మరియమ్మా అని యేసు పలికెను. ఆమె ఆయన వంక తిరిగి
హీబ్రూ భాషలో రబ్బుని అని పిలిచాను, అనగా బోధకుడా అని అర్థము. యేసు ఆమెతో, నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకను తండ్రి యొద్దకు ఆరోహణమై పోలేదు. నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పము, నేను నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడును అయిన వాని యొద్దకు ఆరోహణమై పోవుచున్నాను అని చెప్పాను. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తినని వారికి ప్రభు సందేశమును అందజేశాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.